మరొక రహస్యం ఏంటంటే ఇస్రాయేలు కానటువంటి అన్ని జనాంగాల మధ్యలో ఒక గోడ అడ్డుగా ఉన్నది. అంటే వీళ్ళు వాళ్ళ దగ్గర పోవడం లేదు, వాళ్ళు వీళ్ళ దగ్గర పోవడం లేదు. వాళ్ళే నిష్ట నియమాలు కలిగిన వారు, వారే స్వనీతి పరులు, వారు మాత్రమే ధర్మశాస్త్రము, వారు మాత్రమే పరిశుద్ధులు, వారు మాత్రమే నీతిమంతులు. మిగతా వారు ఎవరు దేవుని దగ్గర పోవడానికి లేదు, దేవుని పూజ చేసుకోవడానికి లేదు, దేవుని ఆరాధన చేయడానికి లేదు. మిగతా వారందరూ పాపులుగా చూస్తుండేవారు ఇశ్రాయేలులో ఉన్నటువంటి ఈ శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకలు అనేటటువంటి వారు. అయితే ఇలాంటి వారందరినీ కూడా ప్రభు ఏం చేశారంటే ఆయన చనిపోయి శిలువ మీద మరణించేసి సమస్త మానవాళి కొరకు నా ప్రాణం పెట్టాను, అందరి పాపాలు క్షమించబడుతున్నాయి, వారికి మీకున్నటి మధ్యలో గోడను కూడా కొట్టేసుకోండి, మీరందరూ ఒకటిగా ఉండండి, అది నా సంఘము అని చెప్పాడు. ఇప్పుడు దేవుని సంఘం అంటే ఇశ్రాయేలీలు మరి అన్య జనాంగాలు అందరూ